వరంగల్ ఈరోజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట రిపోర్టర్ జన్ను శ్రీను గారు వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేడి పాపన్న ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వర్ధన్నపేట ఇన్ఛార్జ్ బొట్ల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల క్లైమేట్ పాల్గొని మాట్లాడుతూ మాదిగా ఉపకులాలు అణగారిన వర్గాల ప్రజలు వీరికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయం జరగాలంటే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ వల్ల కాదు. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి దళితులకు ఎలాంటి న్యాయం చేయకపోగా దళితులను అమానుషంగా కులం పేరుతో దూషించి ఎంతో మంది దళితులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ. అందుకే దళితులకు న్యాయం జరగాలంటే కులపిచ్చిపోవాలంటే తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల సుదర్శన్, జిల్లా నాయకులు కొమ్మాల భిక్షపతి, చింత జోసెఫ్, కొంగరస్వామి, జున్ను సీను, బాబు, బరిగల ఆనందం తదితరులు పాల్గొన్నారు. మాదిగలమంతా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్యకే మా మద్దతు. మా రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు మాదిగలమంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యనే గెలిపించాలని కోరుతూ మరి బీజేపీ చేస్తున్న అరాచకాలపై మరి దళితులను మరి మతాలను తీసుకొచ్చి మరి ఉద్దేశిస్తూ మరి మొన్న చూడబోతే మణిపూర్లో అతి దారుణంగా మరి అతి కిరాతకంగా మహిళలను మరి చంపుతూ ఘోరాతి ఘోరమైన మరి ప్రభుత్వాలే చిక్కుపడే విధంగా మరి దాడులు చేస్తున్నారు. మరి ఈరోజు మరి మాదిగలకు చేసినందు బీజేపీ ప్రభుత్వం ఏదీ లేదు. మరి ఈరోజు రాజ్యాంగాన్నే మరి మార్చాలనే ఉద్దేశంతో మరి 400 ఎంపీ సీట్లు వస్తే మరి రాజ్యాంగం మారుస్తామని చెప్తుంది. మరి ఏబిసిడి వర్గీకరణ కోసం మరి 10 సంవత్సరాలు మరి వర్గీకరణ చేస్తామని కాలయాపన చేస్తూ మరి ఈరోజు కాలయాపన చేస్తూ మరి ఈరోజు 400 సీట్లు వస్తే మరి రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఆ రోజు అధికారంలోకి రాగానే మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చేళ్ళు. మరి ఆ మాటలు మరి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప మరి బీజేపీ ఈ దళితులకు చేసింది అంటూ ఏదీ లేదు. దళితులను మోసం చేస్తూ దళితుల ఓట్లు రాబట్టుకొని ఈ 10 సంవత్సరాలు మరి అధికారంలో కూర్చుండి మరి దళితులను మరి మతాలుగా మరి కులాలుగా విభజిస్తూ మరి ద్వేషిస్తూ మరి అంటరాని వారిగా చిత్రీకరిస్తూ వారు మరి ఈ సమాజాన్ని మరి చాలా ఘోరంగా మరి అవమానిస్తున్నారు. హెచ్చరిస్తున్నాం. మాదిగల ఓట్లు మరి బీజేపీకి వేయము, మరి కాంగ్రెస్ పార్టీకే వేస్తామని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇటు బీఆర్ఎస్ చూడబోతే మరి ఆ ప్రభుత్వం కూడా మాదిగా పేర్లు చెప్పుకొని మాదిగలకు ఇది చేస్తాం అది చేస్తామని మరి కళ్ళబొల్లి మాటలు చెప్తూ మరి దళితులకు మరి 3 ఎకరాల భూమి అని మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని మరి దళిత బంధు అని చెప్తూ కాలయాపన చేస్తూ ఆ ప్రభుత్వం కూడా మరి 10 సంవత్సరాలు మరి కాలయాపన చేస్తూ దళితులకు న్యాయం చేసిందంటూ ఏది లేదు. మరి 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి మరి మా పార్లమెంటు అభ్యర్థి మరి డాక్టర్ కడియం కావ్యకే మరి ఓటు వేసి మేము అధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ రకంగా తెలియజేస్తూ మరి పార్లమెంటులో రేపు కావ్యకే గెలిస్తే మరి ఏబిసిడి వర్గీకరణ కోసం తను అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఆ వర్గీకరణకు న్యాయం చేసే విధంగా కడియం కావ్యక్క సహకరిస్తారు.
మరి తనను అధిక మెజార్టీతో మాదిగలంతా గెలిపించుకునే బాధ్యత మన మీద ఉన్నదని కోరుతూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై జై మాదిగ. ఎంఆర్పిఎస్ నాయకత్వం, ఎంఆర్పిఎస్ నాయకత్వం, వేడి పాపన్న నాయకత్వం, వేడి పాపన్న గారి నాయకత్వం. కడియం కావ్య చేతి గుర్తుకే, కడియం కావ్య చేతి గుర్తుకే.